ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. రెండవ దినవృత్తాంత గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. 2 Chronicles chapter 1 and verse 10. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తిగల వాడెవడు? నేను ఈ జనముల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. Give me now wisdom and knowledge, that I may go out and come and before this people, for who can judge this thy people that is so great? ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకిచ్చినారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఒక దినాన్ని మరి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలి అని అడిగితే సొలొమోను అంటున్నటువంటి మాటలు, లేకపోతే చేస్తున్నటువంటి ప్రార్థన, ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తిగల వాడెవడు అంటూ తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమన్నాడు. పిల్లరా, సొలొమోను తన జీవితంలో తగ్గించుకునే మనసుంది. అక్కడ మొట్టమొదటి వచనంలో చూస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు బహుగనుడయ్యను అని వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఏమైనా ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా, నువ్వు నాకు జ్ఞానము దయచేయి, తెలివి దయచేయి, నా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయి, నేను పనిచేస్తున్న స్థలంలో నీ మహిమ కొరకు జీవించడానికి జ్ఞానము దయచేయి అని ప్రార్థన చేస్తే పిల్లరా, ఆయన జ్ఞానమును ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేసినారు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. మరి యొక్క తెలివి జ్ఞానము ఆయన యందు గుప్తమైన ఉన్నవి అంటూ ఆ పైనుంచి వచ్చే జ్ఞానం గురించి అక్కడ రాయబడింది. ఏమనుందంటే, పైనుంచి వచ్చే జ్ఞానం అంట పవిత్రమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. అబ్బా, ఇలాంటి పరిశుద్ధమైనటువంటి పైనుంచి వచ్చే జ్ఞానము మనకుంటే ఎలాగ మన జీవితాలు వెలుగుగా ఉంటాయండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, మనకు కూడా ఎంతో నెమ్మదినిస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, దేవుని అడుగుదాం, ప్రభువా నా జ్ఞానము దయచేయి, తెలివి దయచేయి, ఎలాగ మెలకుగా ఉండి నడుచుకోవాలో సహాయం ఇచ్చేయి అని అడిగితే పిల్లరా, ఆయన మనకిచ్చే దేవుడు, కరుణించే దేవుడు, సంరక్షించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, మన జీవితాలని నడిపించే దేవుడు. కాబట్టి మన జీవితాలని చేతిలో పెట్టి ఆయన అడుగుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే మాకు తగ్గించుకునే మనసు ఉంటుందో ప్రభా, మీ ఎదుట సాగిలపడి అడుగుతాం, ప్రభా నా జ్ఞానము దయచేయమని. సొలొమోను అడిగినాడు, జ్ఞానం పొందుకున్నాడు. ప్రభా, ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి మరి జీవితాన్ని ఆ ప్రజలందరూ చూసినారు. ఉదయకాల సమయంలో మీ జ్ఞానంతో మేము నింపబడితే ఎలాంటి మధురమైనటువంటి సమయం మాకుంటుంది. అనేక మంది మా ద్వారా మేలు పొందుతారు. యేసు ప్రభువారి యొక్క ప్రేమ రుచి చూస్తారు. ప్రభువా, యేసు ప్రభువారి యొక్క నా మహింపరచబడుతుంది. అలాంటి జీవితములు మాకు దయచేయండి, సహాయం చేయండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, మేలుకరమైనటువంటి జీవితం కావాలంటే మీ జ్ఞానం మాకు కావాలి, మీ తెలుగు మాకు కావాలి. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we have read from 2 Chronicles chapter 1 and verse 10. This verse is part of Solomon's prayer to God when he becomes king. Instead of asking for riches or power, Solomon asked for wisdom and knowledge to lead the people well. It shows humility and heart focused on serving others with discernment. The message here encourages us to put first God's wisdom above worldly gains, especially when we are entrusted with responsibility. It's a reminder that true leadership begins with seeking God's guidance. So this morning, let us ask God's wisdom to live a life what is pleasing to God.
May God help us. Amen.